స్థితిలోనికి దిగజారిపోయిన వారు ఆత్మ సంబంధమైన విషయాలను ఎరగని అంధులుగా, ఆచార భక్తులుగా ఉన్నవారు యేసు ప్రభువుని అర్థం చేసుకోలేదు. వారి యాజక ధర్మం లోకమంతా ఈయన వెంబడి వెళ్ళిపోతుంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోరే అనే అసూయతో ప్రభువును చంపాలనుకున్నారు. ఆ పిలాతు ఆయన్ని బంధించినప్పుడు అన్యాయపు తీర్పులు తీర్చిన తరువాత ఈయన యందు ఏ దోషము లేదని చెప్పిన పిలాతు, నీ గురించి నువ్వు చెప్పుకో అయ్యా, నేను నీకు సహాయం చేస్తానంటే నువ్వు నాకు సహాయం చేయలేవు, పైనుండి వస్తే కానీ నీకు ఏ అధికారము లేదు, పైనుండి ప్రతి అధికారం వస్తుందని ప్రభువు చెప్పాడు. నువ్వు రాజువా అని అడిగినప్పుడు నీవు అన్నట్టే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. పరలోక రాజ్యాన్ని గురించి ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించాడు. ఆయన భుజముల మీద రాజ్యాంగం ఉండునంటే ఆయన